ప్రభునామలో మీకు శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథం తెరవండి. టీవీ పరిచర్యను దేవుడు మనకిచ్చినందుకు మొదటగా ఆయన్ని మనం మహింపరచుదాం. హల్లెలూయా. టీవీ పరిచర్య 7.5 సంవత్సరాలు, అంటే 8వ సంవత్సరము గడుస్తూ ఉంది. కరోనా టైంలో దేవుని ఆలయాలు, మందిరాలు తాళాలు వేయబడ్డాయి. అలాగే దేవుని మందిరాలు తెరవటానికి అవకాశము లేదు, ప్రజలు రావటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ద్వారా, అలాగే మరి మనం లైవ్ ఇచ్చి దేవుని ఆలయంలో తలుపులు వేసేసి మరి లోపలే ఉండి లైవ్ ఇచ్చినప్పుడు అనేక మంది ఆ వాక్యం ద్వారా బలపడేవారు, దీవించబడేవారు, ఫోన్ చేసేవారు. మనము దేవుని ఆలయంలోనికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా అందించడానికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చారు 1 సంవత్సరం పాటు. అలాగున దేవుని వాక్యము ఆగలేదు, కానీ ఆటంకాలుగా, అడ్డులుగా, అది ఒక గుర్తుగా, దాన్ని మనం మర్చిపోకూడదు. మందిరాలు తెరవబడకపోవటం మంచిదా, తెరుస్తూ మంచిదా? ఇళ్లలో ఉండే వాక్యం వింటం మంచిదా, దేవుని పాదాల దగ్గరికి వచ్చి వింటం మంచిదా? అది మరలా ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని మనం భయముతో, వణుకుతో ప్రార్థించే, ప్రభువా అలాంటి పరిస్థితి రానివ్వద్దు, అలాంటి కరోనా, అలాంటి భయంకరమైన ఉగ్రత వస్తే మేము మరి నీ ఆలయానికి దూరం అయిపోతాం, నీ సన్నిధికి దూరం అయిపోతామని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? కరోనా వచ్చింది పోయిందని అనుకుంటున్నాం, కానీ దాన్ని తప్పించారు దేవుడు. ఎన్నో కుటుంబాలు 4 ఉండేవారు అనుకోండి, 4 ఇద్దరు చనిపోయి 2 మిగిలారు. ఒక కుటుంబంలో 4 చనిపోయారు. ఆస్తి ఎవరికి దక్కుద్ది? ఆ పొలాలు, భూములు ఎవరికి కావాలి? కొంతమంది కుటుంబాలకు చనిపోయారు లేదు చెప్పండి. ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ వచ్చిందే లేదు. అది ఒక కుటుంబానికి వస్తే ఇంట్లో 4 ఉన్నారు, ఆ 4 40 లక్షలు ఖర్చు పెట్టారు. దేనికోసం? బ్రతకడానికి. బ్రతికారు. దేవుడు అస్తమాని ప్రార్థన చేయించుకునేవారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక డాక్టర్ గారు ప్రాణాలకు తెగించి వైద్యం చేశారు. ఎంత తీసుకున్నారు? 40 లక్షలు అయింది వాళ్ళకి. అది మాట. ఇంజక్షన్ కనిపెట్టారు కదా, యాక్షన్. దాన్ని కనిపెట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాం, సంబరపడ్డాం. అది చేయించుకున్న తర్వాత దానివల్ల అది బాగా అతి పవరైన ఇంజక్షన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి, గుండె జబ్బులు వచ్చి అనేక మంది చనిపోతున్నారని ఇప్పుడు మనకి అందరం అనుకుంటున్నాం. అదండి. కాబట్టి ఎందుకు అంత ఉగ్రత పాలవటం? ఎందుకు అంత ఉగ్రత పాలయ్యాం? మనమే కాదు, అందరం. కులం, మతం అనేది ఏమైనా ఉందా? పొట్టోళ్ళకి వచ్చింది, పొడుగోళ్ళకి రాలేదని ఉందా? నల్లగా ఉన్నోళ్ళకి వచ్చిందా? తెల్లగా ఉన్నోళ్ళకి రాలేదా? చెప్పండి. ఇలా చూడాలి. మరే భేదం లేదు దేవుడికి, పక్షపాతం లేదు. తుడిచి పెట్టాలంటే పెట్టేస్తాడు, ఉంచాలంటే ఉంచుతాడు ఆయన చేతుల్లోనూ. కాబట్టి మనుషులకు భయపడతావా, దేవునికి భయపడతావా? అది. కాబట్టి మనం విందాం, దేవుని వాక్యం విందాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనంలో మనం దేవునికే భయపడాలి, ఆయన్నే సేవించాలి. దేవునికే భయపడాలి, ఆయన్నే సేవించాలి. వాక్యంలోనికి త్వరగా వెళ్ళాలి మనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను. ఎలాగమ్మా? పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను ప్రేమించుచు, సేవించుచున్నారో లేదో తెలుసుకుంటాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? పరీక్షిస్తున్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామా లేదా అని, సేవిస్తున్నామా లేదా అని ఆయన తెలుసుకోవడానికి పరీక్షిస్తున్నారు మనల్ని. లోబడి, ఈ మాట అందరూ చెప్పండి. మీరు చెప్పలేదు అందరూ? మీరు మీ దేవుడైన యెహోవాకే భయపడి, లోబడి, భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన మాట విని
ఆయన సేవించి ఆయన హత్తుకుని. అండర్లైన్ చేసుకోండి. ఎంత మంచి వాక్యం, అద్భుతమైన వాక్యం, నీ జీవితాంతం కూడా ఉపయోగపడే వాక్యం. దేవునికే భయపడండి, ఆయన్నే సేవించండి. ఎవరిని సేవిస్తున్నారు? భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు సృష్టికర్త, సర్వాన్ని కలగజేసినవాడు, సర్వాంతర్వ్యామి, అన్ని వేళలా కూడా ప్రత్యక్షమవుతారు. మనం ఎలాగ సేవిస్తే, మరలా చదవండి ఇంకొకళ్ళు గట్టిగా అదే వాక్యాన్ని ఇంకొకరు చదువుతున్న శ్రద్ధగా వినండి. సరిగ్గా అలా వాక్యం వింటేనే మీకు స్వస్థత వస్తుంది. మీరు మీ దేవుడైన యెహోవాకు, అందరూ చెప్పండి, మీరు మీ దేవుడైనా చెప్పాలి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకి భయపడి, లోబడి ఆయనకి భయపడి, ఆయన ఆజ్ఞలను అన్నిటినీ గైకొని చదవమ్మా. ఆజ్ఞలన్నిటినీ గైకొని అనుసరించి, అమ్మా బాగా వినాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట వినాలి. ఏం చేయాలి? ఆయన సేవించాలి. ఇవన్నీ చెప్తున్నావు, చేస్తున్నావా? ఆయన్ని సేవించాలి, లోబడాలి, భయపడాలి. ఎన్ని సంవత్సరాలు పడద్దో ఆయనకి భయపడి, లోబడి, ఆయన్ని సేవించి ఏం చేయాలంట? హత్తుకోవాలి. ఈ మాట అందరూ చెప్పండి, హత్తుకోవాలి. పిల్లల్ని హత్తుకుంటారు, అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు హత్తుకుని ఉంటారు, అలాగే ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు హత్తుకుని ఉంటారు. కానీ దేవుడు మాత్రం హత్తుకోలేరు. దేవుణ్ణి హత్తుకోవటం అంటే దేవునితో కలిసి జీవించటం, దేవునితో పెనుగులాట, ఆయనకి లోపడతాం, ఆయనకి భయపడతాం, వణకటం, గచ్చగచ్చగా గడగడలాడుతూ సన్నిచేయటం. ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి. ఈ వాక్యం కోసం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాలి. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నాతో అందరితో మాట్లాడమని, టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని, వారి హృదయాలు తెరవమని, వారికి నీవు ఎలా భయపడాలో, మీకు ఎలా భయపడాలో, ఎలా లోపడాలో. అధికారులకు లోపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు, అందరికీ భయపడుతున్నారు. కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికీ నాయనా దిక్కులు చూస్తున్నారు, భయం లేదు, శ్రద్ధగా వింటలేదు, సేవ చేయట్లేదు, హత్తుకోవట్లేదు. అందుకనే ఈ మధ్యాహ్న కాలం ఈ వాక్యము మీరు హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనికి లోపడితే, దీనికి సరౌండ్ అవుతే, దీని విషయంలో వాక్యమై ఉన్న మీకు నాయనా భయభక్తులుగా దీన్ని లోపలికి తీసుకుంటే ధన్యులు అవుతారు. కనుక అలాంటి కృపనిమ్మని, నిలబడిన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని, తదుపరి నీ సేవకురాల నుంచి కూడా మాట్లాడబోతున్నావు. ఈ రోజుకి 39 రోజులు ఉపవాస దీక్షలో వారు ఉన్నారు. మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దైవజనరాలు జూలై 11వ తారీఖున దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి ఉపవాసాల కూడికలు మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం చేస్తూ ఉండటానికి అవకాశం ఇచ్చారు. ఇది 6వ సంవత్సరం. ఒక్కో సంవత్సరం 50 రోజులు, ఒక్కోసారి 52 రోజులు వస్తుంది. ఎందుకంటే అది ఆదివారం సోమవారం వస్తే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా చేసి మిమ్మల్ని కలుసుకొని మీతో కలిసి మీకు ప్రార్థన చేయడానికి, ఉపవాసం ముగించకుండా 51వ రోజు ఆదివారం వచ్చింది అనుకో, రేపు సోమవారం 52వ రోజు కూడా ఉండి మీకు అందరికీ ప్రార్థన చేసి 53వ రోజు వారు భోజనం చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని భయం. దేవుడంటే నీకు వణుకుందా? వణుకు పుడుతుందా? భయం ఉందా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా? రాయబడి లేదంటుంది ఆవిడ. జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా? ఉంటే గనక తుడిచి పెట్టబడే స్థితికి గనక ఒకవేళ వచ్చిందా? పేరు రాస్తారు, అన్ని నిత్కృష్టమైన పనులు చేస్తా, ఆ సంవత్సరానికి బాగుండి అక్కడి నుంచి ఆయనకి హేయమైన కార్యాలు చేస్తూ వ్యతిరేకంగా ఉంటే ఆ పేరు, నీ పేరు తుడిచేస్తారు. అది కూడా బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలోనే ఉంది. రాయించేది ఆయనే, తుడిచిపెట్టేది ఆయన. జాగ్రత్తగా మనము దానికే భయపడాలి. ప్రభా
నా పేరు అందులో రాయించారు. మారు మనసు పొందావు, భయపడుతున్నావు, బాప్తిసం పొందావు, నీ పేరు రాయబడింది జీవగ్రంథంలో పరలోకంలో. కానీ భయం తగ్గిపోయింది, ఏమో వణుకు తగ్గిపోయింది. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. దేవుడు అంటే లెక్కలేదు, దైవజనుడు అంటే లెక్కలేదు. నాకు తెలుసులే, నాకు వచ్చులే, నేను అనేటువంటిది వచ్చేసింది. ఏంటది? నేను. అంతకుముందు నా దేవుడు, ఆయన కృప, ఆ పేరు బదులు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరియా అని చెప్పారు. ఆ పేరు అక్కడ రాయబడింది. అది దైవజనుల్లోంచి నోట్లోంచి బయటికి దేవుడు విడుదల చేశారు. మరియా అని రాయబడింది, లేదా మార్తా అని రాయబడింది, లేకపోతే యేసేపు అని రాయబడింది. ఆ పేరు జీవగ్రంథంలో రాయబడిన పేరు ఏమవ్వాలి? తుడిచి పెట్టబడకుండా ఆయన రాకడ దినం దాకా జాగ్రత్తగా కాపాడుకుంటేనే. అంటే ప్రతి అడుగు భయముతో, వణుకుతో, గడగడలాడుతూ మనం కొనసాగించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు భయపడాలి, లోబడాలి, ఆయన్ని సేవించాలి, ఆయన హత్తుకోవాలి అనే మాటలు విన్నారా లేదా? చెప్పండి. మరి ఇది వింటే చెప్పండి. ఆయనకి భయపడాలి, ఆయనకి లోబడాలి, అందరూ చెప్పాలి. ఆయనకి వణకాలి, గడగడలాడాలి. అది నాకు రేషన్ కార్డు లేదు, అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు? అప్పుడు దాకా లేని విధేయత వచ్చేస్తుంది, తలకాయ వంచేస్తావు. అమ్మా అయిపోతుంది, ఇంకా 2 రోజులు, అయిపోయి ఇంకో 2 రోజుల, ఇంకో 4 సార్లు తిరుగు అంటే ఏం చేస్తావు? భయపడతావు. అయిపోయి అన్నిసార్లు వద్దండి అని, నేను రాలేనండి, నన్ను తీసుకొచ్చేవాళ్ళు లేరండి, కొంచెం ఏదో రకంగా ఇప్పించండి. మా అమ్మాయికి, మా అల్లుడికి, లేదా మాకు అబ్బాయికి కోడలు కొత్తగా పెళ్ళయింది, వీళ్ళకి వేరుపడిగా కార్డు కావాలి, ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఎంత భయమో, అవునా కదా? మరి ఆ కార్డు ఇప్పించేది ఎవరో? దేవుడే. వాళ్ళ మనసు కరిగించేది ఎవరో? దేవుడే. అది కాబట్టి ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. సీక్రెట్ అన్నిటికీ ఆధారభూతుడు ఎవరో? ఆయనే. తెలుసు, కానీ వాళ్ళే పట్టుకుని దేవుళ్ళు ఆడుతూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు, వాళ్ళ కాళ్ళ మీద అవసరమైతే పడిపోతానికి సిద్ధపడతా ఉంటావు. నేను తిరగలేను కానీ ఈ చేతులు కాదు కాళ్ళని ఒక్కోసారి అంటూ ఉంటారు జనం, ఇసిగిపోయి పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల్లోనూ, అవునా కదా? అక్కడ ఇక్కడ చాలా ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అపవాది తంత్రాలకే లొంగిపోతూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి. యేసేపు గారు నీతిమంతుడా కాదా? ఏమా అబ్రహాము గారు నీతిమంతుడా కాదా? అన్నిటికీ కూడా భయపడొద్దు అంటే దేవుడికి భయపడమంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ అన్నిటికీ లోకంలో జరిగేటువంటి పరిణామాలకు ఏం భయపడొద్దు. ఈ అన్నిటికీ సమాధానము సాల్వ్ చేసేది ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తావంటే నీకు దేవుడు విజయం ఇస్తాడు. నేను ఇందాక చెప్పానా లేదా చేతులు ఎత్తి ప్రార్థన చేయమని? చేతులు ఎత్తుతున్నారా మరి మీరు? నిజం చెప్పండి. మీ ఇంటికాడ ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తున్నారా? మీకు విజయం కావాలంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి, ఈ మోకాళ్ళు సహకరిస్తలేదండి, నడుము సహకరిస్తలేదండి, నాకు బలహీనత ఉందండి అని అంటే నిలబడైనా చేతులు ఎత్తచ్చు. అలాగ మీరు చేయటం వల్ల మీకు మేలే, విజయం ఇస్తారు దేవుడు. మోషే గారు మరి చేతులు ఎత్తి ప్రార్థన చేశారు తన ప్రజలైన ఇశ్రాయేల్ కోసం. గంటలో చేతులు ఎత్తారు, ముసలోడు అయ్యి ఉండి కూడా. అప్పుడు దేవుడు వారికి విజయం ఇచ్చారా లేదా? చేతులు ఎత్తడంలో విజయానికి సూచనని మాత్రం మర్చిపోకండి. కాబట్టి దేవునికి భయపడాలి అనే విషయాన్ని మీరు విన్నారు. ఫిలిప్పీ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట మనం చూడాలి. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చూడమ్మా. 2:12 కాగా నా ప్రియులారా, అమ్మా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఈ మాట పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, మీరెల్లప్పుడూ విధేయులై ఉండండి దేవునికి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీరు ఎక్కువగా భయముతో, చెప్పండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షకుడిని
రక్షణను రక్షకుణ్ణి అని అనకండి, అది అర్థం మారిపోతుంది. మీకు ఇచ్చిన రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ అంటే మీకు రక్షణ అనేది దేవుడిచ్చాడు. ఏమండి, మీకు రక్షణ అనేది ఇచ్చాడు. చీఫ్ మినిస్టర్ ఉంటారనుకో, వాళ్ళకి రక్షక భటులు ఉంటారా లేదా? బాడీ గార్డ్స్, రక్షణ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, ఉపరాష్ట్రపతి గారికి, అందరికీ కూడా ఎవరుంటారు చెప్పండి? రక్షణ వారికి ఎక్కువగా కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారికి స్టేజీ పెరిగిందో రక్షణ. అలాగే నువ్వు భక్తిలో దేవునికి భయపడటంలో, విధేయత చూపించడంలో, ఎప్పుడైతే దేవునికి అన్ని విషయాల్లో కూడా నువ్వు సంతోషపెట్టావో, మీరు ఒక ప్రధానమంత్రి కంటే ఎక్కువ బందోబస్తు ప్రభు నీకు ఇస్తారు. దేవుని స్తోత్రం. ఒక రాష్ట్రపతి గారికి ఉన్న బందోబస్తు కంటే నా దేవుడు ఎక్కువ మందిని నీకు మిలిటరీ పంపిస్తారు. దేవుని స్తోత్రం. ఈ మిలిటరీ ఒకవేళ కళ్ళు మూయొచ్చేమో, నిద్రపోవచ్చేమో, కునుకు రావచ్చేమో, దేవుడిచ్చే దూతలో ఆ మిలిటరీ వారు కునుకడు నిద్రపోరు. అంత గొప్ప రక్షక భటుల్ని దేవుడు మనకిస్తాడు. అదండి, అంత పవర్ ఆయనకు ఉంది. అదే ఏంటి, రాష్ట్రపతి గారికి ఉన్న బందోబస్తు కంటే ఎక్కువ ఉంటుందా? ఇందిరాగాంధీ గారికి తన ఇంట్లో ఎంతో బందోబస్తు ఉండేది. బయటకు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్. ఏం ప్రూఫ్ అది? కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు ధరిస్తారు వాళ్ళు చెప్పమ్మా? ఇందిరాగాంధీ బుల్లెట్ ప్రూఫ్ ధరించారు. వాళ్ళ యొక్క ప్రాణము విలువ చాలా ఎక్కువని, వాళ్ళు దేశానికి ఎంతో వెన్నుముక లాంటి వారని. అంతే కదా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మాటలా. అలాగే బుల్లెట్ ప్రూఫ్ తీసి ఇక్కడి నుంచి ఈ బంగ్లాలోంచి ఇంకో బంగ్లా, లేకపోతే ఈ రూమ్లోంచి ఇంకో రూమ్లోకి, ఎదురుగా ఉన్న భవనంలోకి వెళుతున్న సందర్భంలో బుల్లెట్ ప్రూఫ్ ఉందో లేదో అక్కడ ఉన్న రక్షక భటులే తెలుసు. కాబట్టి అక్కడ ఉన్నవాడే, ఆమెకు రక్షణ ఇచ్చిన వాడే షూట్ చేసి చంపేశాడని అప్పట్లో పేపర్లో మనం చదివాం. 2 సంవత్సరాలు సౌలు రాజు పరిపాలన చేశాక దేవుడు ఏం చేశాడు? నీవు రాజకీయానికి పనికిరావు, నువ్వు భక్తికి పనికిరావు అని పక్కనెట్టేసి ఆయనకు బదులుగా గొర్రెలు కాచుకునే దావీదుని సింహాసనం. మరి రాజకీయం కాదు అది. అంటే ఎవరిని సింహాసనం మీద పెట్టాలో, ఎవరిని దించాలో, ఎంత సమయం ఎవరి చేతిలో ఉంది? అది క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాలకు ముందు అంతా కూడా ఇందులో రాయబడి అన్ని శాస్త్రాలు ఉన్నాయి. రాజకీయ శాస్త్రం కూడా ఇందులో ఉంది. హల్లెలూయా. వైద్య శాస్త్రం ఉంది, విద్య గురించి ఉంది, విద్యాశాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, భౌతికమైన భూగోళ శాస్త్రం, అంతరిక్ష అన్నీ, అలాగే భూమి కింద జరిగేది ఏంటో అన్ని శాస్త్రాలు ఇందులో ఉన్నాయి. సముద్రంలో ఏం జరుగుతుంది కింద, సముద్రం కింద బాగా కొన్ని వందల మైళ్ళు, కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఏముంది, ఆకాశానికి పైకి మనకు కనబడే ఆకాశానికి పైన కొన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు వెళ్తే ఏముంది, అంతా ఇందులో రాయబడి ఉంది. యోబు గ్రంథంలో, మిగిలిన గ్రంథాల్లో. చిన్న బైబిల్ కదా అని నువ్వు అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. అన్ని శాస్త్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పండి. ప్రపంచమంతా ఇందులో ఉంది. అంత జ్ఞానము గల దేవుణ్ణి నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు. నువ్వు ఏది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఆయన్ని తప్పు పడుతున్నావేమో. అంత గొప్ప దేవుడికి ఆయనకి లెక్క కాదు నీ సమస్య. నీకున్న తలపోటు లెక్క కాదు, నీకున్న వ్యాధి బాధల లెక్క, సమస్యల లెక్క కాదు. ఆయన కొండంత దేవుడు. చెప్పండి పక్కన ఉన్న వారి, కొండంత దేవుడు. కొండల్ని పర్వతాలని కలగజేసిన దేవుడు. భూమి పర్వతాల పుట్టక మునుపు యుగయుగాలు ఉండే దేవుడు, యుగయుగాల ముందే ఉన్న దేవుడు. ఆయన అంత అనంతమైన శక్తి గల దేవుడు. ఆయనను నమ్ముకున్నావు. ప్రపంచాన్ని, సమస్తాన్ని, ఎవరు ఏ మనుషుడు లేనప్పుడు, ఏ దేవుడు, ఏ దేవత ఎవరో లేనప్పుడు దేవుడు ఉన్న దేవుడు. హల్లెలూయా. భూమి లేదు, పంచభూతాలు లేవు. పంచభూతాల్లో భూమి ఒకటే కదండి, మరి ఆకాశం ఒకటి కదా.
పంచభూతాలు లేనప్పుడు ఉన్న దేవుడు, వాటన్నిటిని కలగజేసిన వాడు. ప్రకటన గ్రంథంలో పంచభూతాలని మళ్ళీ లయం చేస్తానంటున్నాడు. వేండ్రముగా లయమైపోతాయి అంటున్నాడు ఆయన మాటకు దేవుని స్తోత్రం. అంటే భూమి, ఇలా చూడండి, భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, మొత్తం పంచభూతాలు ఆయన ఒక మాట అంటే లయమైపోతాయని చెప్తున్నారు దేవుని స్తోత్రం. ఆకాశము ఒక వస్త్రం వలె మడత పెట్టబడుతుందంట. హల్లెలూయా. ఆకాశము ఒక వస్త్రము వలె, అంటే ఒక చీరలాగా, ఒక పంచిలాగా, ఒక దుప్పట్లాగా మడత పెట్టే దేవుడు ఆయన దేవుని స్తోత్రం. అసలు ఆకాశాన్ని జానతో కొలిచిన దేవుడు. మొత్తం నీళ్ళు, వాటర్ అంతా కూడా ఆయన ఎంత హస్తమో చూడండి. ఆయన హస్తముతో ఆయన పుడిసిల్లో, పుడిసి అంటే తెలుసు కదా, ఇందులో అలా పట్టుకోగలిగిన దేవుడు. నీటిని మూట కట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? నీటిని యోబు గ్రంథంలో అన్నీ రాయించారు దేవుని స్తోత్రం. నీటిని అంతటినీ మూట కట్టి ఆయన చేతిలో, ఈ పుడిసుల్లో పెట్టుకోగలిగిన పెద్ద హస్తము. అందుకనే ఏ గ్రంథానికి ఈ పేరు లేదు. వింటున్నావమ్మా? పరిశుద్ధ గ్రంథం అని దీనికి మాత్రమే ఉంది. కారణము పరిశుద్ధుడు గనక. చదివితేనే తెలుస్తుంది, అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ధ్యానిస్తేనే తెలుస్తుంది కదా. అని ఏదో మనుషులు వాళ్ళు ఏదో అన్నారు, మా తాతయ్యలాగా, మా మామయ్యలాగా, అంతే కదా. అలాగే కొంతకాలము తెలుసో తెలవకో నేను చేశాను. ఓ చెట్టుకి మొక్కివ్వండి. దేనికి? తాడి చెట్టు. దానికే పసుపు కుంకాలు రాసివ్వండి. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టివ్వండి. కోడిని కొయ్యాలంటే మా నాన్నే కోసేవాడు. ఎందుకంటే ఎంత పిల్లవాడిని. అదండి. ఎందుకంటే కళ్ళు గీసేవాళ్ళం. ఆ చేత ఆ చెట్టే మాకు దేవుడు. కళ్ళు గీసి అందరికీ పట్టిస్తాం. అదండి. వాళ్ళు మత్తుగా ఉంటారు. మత్తుగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చిత్తవుతారు, వాళ్ళందరినీ చితకబాతారు. అదండి. అందుకని ఆ వ్యాపారం చేయొద్దు అన్నారు దేవుడు. మానేసాం అప్పుడే. అందుకని తాడి చెట్టుకి ఎందుకు మొక్కేవాళ్ళం అంటే, అమ్మ పసుపు కుంకుమ రెండు కలిపి 2 పొట్లాలు వేరువేరుగా కట్టుకుని రమ్మనేవాడు మా నాన్న. ఆ 2 పట్టుకెళ్తే కొంచెం నీళ్లు తీసుకుని ఒక పిడతడు, కుండ, చిన్న చిన్న పిడతలు ఉంటాయి కదా, ఆ పిడతలో, అప్పుడు కుండలే కదండి, చిన్న పిడతల్లో తీసుకుని నీళ్లు దాని మీద ఇలా జల్లి ఈ పసుపు దానికి రాసి కుంకుమ బొట్లు ఎట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టివాడు మా నాన్న. నేను కాయ కొట్టి దండం పెట్టాం. ఎందుకంటే అది కళ్ళు ఇస్తుంది మాకు, అది అమ్ముకుని దీని ద్వారా బతుకుతున్నాము. ఇదే మాకు దేవుడు. చెట్టు మాకు దేవుడు. అందుకే కదా కనపడతలేదు దేవుడు అని, ఈయనే కనపడుతుంది, దీని ద్వారా పోషణ జరుగుతుంది అని ఆయన మర్చిపోయి ఈ సృష్టికి పూజించాం చాలా కాలం. ఆ తర్వాత సృష్టికర్త దొరికాక ఏదో ఆలోచిస్తున్నావు. సృష్టికర్త దొరికాక సృష్టిని పక్కనెట్టాం. కాబట్టి ఇంత సృష్టికర్త ఒక తాడి చెట్టే కాదు, యాప చెట్టే కాదు, రావ చెట్టే కాదు, వీటిని పూజిస్తున్నాం ఏంటి మనము? ఇది గాలేస్తే పడిపోతుందా లేదా? దానికి ఏదో వేరు పురుగో ఏదో తెగులు వస్తే చచ్చిపోతుందా లేదా? చెట్లు చచ్చిపోతాయా లేదా? కానీ ఎప్పుడు మరణం అనేది లేనివాడు, అమ్మా, మరణాన్ని గెలిచినవాడు, సృష్టిని కలగజేసినవాడు ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకున్నాక వాటికి పూజించడం మానివేశాం, పూర్తిగా మానివేశాం. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది వాక్యం అనే పునాది పడనివారు, బలమైన పునాది పడనివారు, ఎక్కువ శ్రమలు రాకుండా తక్కువ శ్రమలు వచ్చిన వారు ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేక అటో గంతు ఇటో గంతు, అటో పరుగు ఇటో పరుగు ఎత్తుతున్నారు. కానీ ఈయనని బాగా అర్థం చేసుకోవటానికి దేవుడు అనేకమైన శ్రమలు పంపించారు. ఆ శ్రమల ద్వారానే దేవుడు పునాది వేశారు. పునాది బలంగా లేకపోతే కట్టడం నిలబడుతుందా? ఆ కట్టడం ఎవరో కాదు, మనమే. ఇది దేవుని ఇల్లు అంట. దీన్ని గట్టిగా కట్టుకోవడానికి శ్రమలు రావాలంట. అమ్మా, ఇల్లు కట్టి చూడు. ఇలాంటి సామెతలు బాగా వచ్చు మీకు. ఇల్లు కట్టి చూడు. చూసారా చెప్తులేదు? నేనేం తిట్టలేదు కదా మిమ్మల్ని, మీకు వచ్చు అంటున్నాను నేను. మీరు మాట్లాడండి బాబు.
పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చెప్పండి, ఇల్లు కట్టి చూడు. అది మరి ఇల్లు అయినా ఒక మందిరం అయినా ఎంత కష్టమో, ఇల్లు కంటే మందిరం కష్టం అని అనుకుంటున్నాను. అవును కదా? కాబట్టి 5 నెలల నుంచి కడుతున్నాం ఆపకుండా, రాత్రి పగలు తెల్లారగంటలు 4 గంటల దాకా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఉదయం 6 గంటలకి మొదలెట్టి తడపటం, తర్వాత 7, 8 అక్కడి నుంచి వాళ్ళు వచ్చాక తెల్లారుజాము 4 గంటల దాకా పని చేయడం అంటే ఇంకా ఎంత ప్రయాసపడుతున్నామో చూడండి. దానికోసం రాత్రి 12 గంటల వరకు కూడా కట్టబడింది, కడుతున్నాం. దేవుని ఆలయము, దేవుని స్తోత్రం. మీరందరూ వచ్చి ఆ నీడలో విశ్రమించి ఆయన ఆరాధన చేస్తారని, భయముతో వణుకుతో ఆయన నామాన్ని గణపరుస్తారని, దానికోసం ఆలయం, దేవుని స్తోత్రం. ఆ ఆలయంలోకి వచ్చినా ఈ ఆలయంలోకి వచ్చినా మీరు ఎలా రావాలి? వాక్యముతో మీరు హత్తుకుని రావాలి. ఆ వాక్యముతో మీరు ఎప్పుడైతే ఆయన హత్తుకున్నారో అప్పుడే మీరు సజీవులు. ఆమేన్.